హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం లంకావిలి డే 2 అండి. పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 కూడా నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మనం ఈరోజు 2 ప్లేసెస్కి వెళ్తున్నాము. ఒక్కొక్క ప్లేసెస్ని మనము ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చేసేసాను అనమాట. పార్ట్ 1 మనం మార్నింగే నిద్ర లేచేసాం. యాక్చువల్గా నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అయినా కూడా మనం ఎర్లీగా లేచాం. ఎందుకంటే మనం ఈరోజుకి చాలా 2 ప్లేసెస్కి వెళ్ళాలి, టైం ఎక్కువ కావాలని చెప్పేసి. నైట్ అంతా చాలా బాగా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ మనం 7:30 కల్లా రెడీ అయిపోయి కిందికి 8కి వచ్చేసాము. 8 ఆల్మోస్ట్ కిందకి రాగానే మంచిగా మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఫినిష్ చేసుకొని 8:30 కల్లా మనం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆ తర్వాత నైట్ వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మనం ఈరోజు వెళ్ళేది మ్యాంగ్రూవ్ టూర్ అనమాట. ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో మనకి తన్జంగ్ రూ అనే బీచ్ కూడా ఉంది. అది కూడా కవర్ చేసి వెళ్ళిపోదాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మనము ఇక్కడ నుంచి 1 అవర్ టైం పడుతుంది కాబట్టి 8:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. మనకి స్లాట్ వచ్చేసి 10 o'clock ఉందన్నమాట. అందుకనే మనము 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి మిడిల్లో మనం బీచ్ని కవర్ చేద్దామని. వెదర్ అయితే చాలా బాగుందండి. ఇది కొంచెం విలేజ్ టైప్లో అనిపించింది. అన్ని ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగుంది. మంచి గ్రీనరీ. ఆ రెయిన్ వల్ల క్లైమేట్ ఇంకొంచెం చాలా టెంప్టింగ్గా అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఆ తర్వాత మనము ఇక్కడ నుంచి దగ్గర అనమాట. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇప్పుడు మనం బీచ్కి కూడా వెళ్ళి బీచ్కి ఎలా ఉందో ఏంటో కూడా చూద్దాము. ఇంకా బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ బీచ్కి మన డే టైం వెళ్ళడం వల్ల చాలా పీస్గా ఉంది. చాలా తక్కువ జనం ఉన్నారు. అందుకనే మనకి ఇంకా చాలా బాగా కనిపించింది బీచ్. ఇప్పుడు మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఈ సీ మధ్యలోనే వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని కూడా కవర్ చేసేసామన్నమాట. కానీ ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. మంచిగా కట్టారు. ఇక్కడ మేమైతే ఒక మంచి టైటానిక్ పోజ్ కూడా చేసేసాం. దానికి ఎంత బాగా కట్టారో చూడండి. సీ మిడిల్ ఆఫ్ దీంట్లో చాలా బాగుంది వ్యూ. ఇక్కడ మంచి టైటానిక్ పోజ్ కూడా తీసేసుకున్నాం మేమిద్దరమును. మంచి వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఐ లవ్ లంకావి అని కూడా ఉంటుంది. అక్కడ కూడా మంచి ఫొటోస్ తీసుకొని ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనం మొత్తం చూసేసిన తర్వాత కొంచెం రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉండడం ఎందుకులే, మళ్ళీ మనం ఇక్కడి నుంచి 10 minutes పడుతుందనమాట మనం వెళ్ళాల్సిన లొకేషన్కి. ఇంకా అందుకే స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం వెళ్తుంది ఇక్కడి నుంచి కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటో అని అనుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నా, అసలు ఆ క్లైమేట్కి, ఆ గ్రీనరీకి నేనైతే ఆ రూట్కి మేము ఫిదా అయిపోయాం మేమిద్దరము కూడా. ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి మేము మంచి సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. తన కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మంచి ఒక మనం అంతా ఇంకా దీని ప్లేసెస్ నుంచి మంచి ఒక గ్రీనరీ ప్లేస్కి రాగానే మనకు ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపించింది. ఇంకా 10 minutes జర్నీ ఎలా గడిచిందో కూడా తెలీదు. అంత బ్యూటిఫుల్గా ఉంది జర్నీ మాత్రం. ఇంకా స్టార్ట్ అవ్వగానే మాటల మీద ఉంటుండగానే మనకి ఏదైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వాలో అక్కడికి మనం ఆల్మోస్ట్ ఒక 10 minutes బిఫోర్గానే వచ్చేసాము. ఇంకా వెళ్ళగానే మనకి ఏంటంటే స్లాట్ మనం బిఫోర్ డే బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడే డిఫరెంట్ స్లాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏ స్టాల్ అయితే మనం బుక్ చేసామో ఆ స్టాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక బ్యాచ్ అనేది ఇస్తారు. అది ఇచ్చేసాము. అది మనకి స్టిక్కర్లా ఇస్తారు. ఆ స్టిక్కర్ని మన టీషర్ట్కో ఎక్కడో దగ్గర మనం స్టిక్ చేసుకోవాలి. ఎందుకు అంటే బోట్ ఎక్కేటప్పుడు మనకి అది ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఆ తర్వాత జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒక్కసారి ఇంకా టైం ఉంది అని చెప్తే బయట ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఒకసారి వీడియో తీసుకున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ టైం అయ్యింది అని చెప్పి బయలుదేరామన్నమాట. ఇంకా మనం లాస్ట్లో ఉండడం వల్ల లక్కీ ఏంటంటే మనతో పాటు కొంచెం ఏలూరు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు మనకి అక్కడ. వాళ్ళు కేఎల్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా అనిపించింది జర్నీలో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మనకి కొంచెం బాగా అనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళతో పాటే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా బోట్ అనేది తీసేసారు ఆన్ టైంలో. ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగానే వెళ్ళింది. మేము స్టార్టింగ్లో కూర్చున్నాము. ఎందుకు వీడియోస్ కొంచెం మంచిగా తీయచ్చులే అని చెప్పేసి. ఇంకా మిడిల్ ఒక 10 to 20 minutes తర్వాత ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. కానీ భలే అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఆ బోట్ జర్నీ అంతా చాలా బాగుంది. ఇంకా వెళ్తూ ఏంటంటే సీ కలరు చాలా సీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ మాత్రం. చూడ్డానికి చాలా హాయిగా అనిపించింది కంప్లీట్గా. కొంచెం స్టార్టింగ్ భయం వేసింది, బట్ ఇప్పుడు అదేం లేదు. ఎందుకంటే
10 నిమిషానికి ఒకసారి మా హస్బెండ్ చూడు వ్యూ చూడు వ్యూ చూడు అనేసరికి ఇంకా వ్యూ చూసినప్పుడు భయం అన్నది ఏం తెలియలేదు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ మనకి విజిట్ చేసి చూపిస్తారు. అందుకే ఇది 2 to 3 hours అనే టైం పడుతుంది. మనకి ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చేసి కిలిం జియో ఫారెస్ట్ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఇదన్నమాట ఈ లొకేషన్. మనం ఈ ఫారెస్ట్లోకి ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఒక 2 or 3 ప్లేసెస్ అనేవి ఉన్నాయి మనకి, అందుకనే టైం అనేది పడుతుంది. వెళ్ళడానికే టైము, బట్ అక్కడి నుంచి అక్కడ అన్ని దగ్గరగానే ఉన్నాయి కానీ వెళ్ళడానికే టైం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇది కవర్ చేసుకొని మంచిగా ఫోటోషూట్స్ కూడా చేసేసుకొని బయలుదేరాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే బ్యాట్ కేవ్స్కి మళ్ళీ తీసుకెళ్తున్నారు. మనకి బ్యాట్ కేవ్స్కి వెళ్ళడానికి మనకి అక్కడి నుంచి ఒక 50 minutes పట్టింది, బట్ అక్కడ మనకి ఒక 30 minutes టైం అనేది ఇచ్చారు. కేవ్ అయితే చాలా చిన్నది, చాలా చీకటిగా ఉంది, బట్ చాలా డౌన్ అయ్యి వెళ్ళాలన్నమాట. బట్ మనం చాలా షార్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాం. బట్ టాల్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఒంగొని రావాలి, అది కొంచెం ప్రాబ్లం అనమాట. చూసారా బోట్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, మా బోట్ కూడా అలానే వెళ్తుంది. బట్ అయినా కూడా మనం మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ తీసాం. బట్ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుందండి. అటు ఇటు గ్రీనరీ, మధ్యలో ఇలా సీ అనమాట. మనం అనుకునే లోపే ఈ సెకండ్ ప్లేస్ వచ్చేసింది. ఇదే బ్యాట్ కేవ్స్ అనమాట. మనకి ఇక్కడ ఏమవుతుందంటే వెళ్ళగానే వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఫొటోస్ అనేది తీస్తారనమాట. మన మెమొరీ కోసం అని ఫొటోస్ తీసి రిటర్న్ వచ్చేసరికల్లా మంచిగా మనకి ఒక ఫ్రేమ్ అనేది తయారు చేసి పెడతారు. 10 ringgits అనమాట. మనకి అది మనకి తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. చాలామంది అసలు ప్రతి ప్లేసెస్లో ఇది ఒక మంచి బిజినెస్ అనమాట వీళ్ళు. తర్వాత మంచిగా మనం కూడా ఒక ఫోటో తీసుకున్నాం, మెమొరీగా ఉంటుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం, లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయని చెప్పి నో ఎంట్రీ అని బోర్డు కూడా పెట్టారు. మనకి ముందే భయం కాబట్టి చూసుకొని వచ్చేసాము. కిందకి వెళ్ళగానే ఇంకా చాలా చీకటిగా ఉంది, అందరూ మొబైల్స్ ఆన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది దాటిన తర్వాత కొంచెం నాకైతే వైల్డ్ లైఫ్ శాంచురీలా అనిపించింది అనమాట. అలానే ఉంది సేమ్ యాస్టీజ్. మంచి మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ఎక్కువ మంకీస్ ఉన్నాయి. ఇంకా ఫారెస్ట్ కదా, మీకు తెలిసిందే కదా, అవే ఉంటాయి ఇంకెక్కువగా. ఇవన్నీ చూసుకుంటూ రావడానికి మనకి 30 minutes టైం ఇచ్చేసరికి మనం ఎక్కడి నుంచి అయిపోయింది, స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనకి సెకండ్ ఏంటంటే క్రొకడైల్ కేవ్ అనేది కూడా ఉంటుందన్నమాట. అది కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు, బట్ అక్కడ హాల్టింగ్ లేదు, డైరెక్ట్గా మనకి చూపిస్తూ తీసుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ కూడా మనం మూవీస్లో చూసినట్టు అటు ఇటు మంచిగా గ్రీనరీ, మిడిల్ ఆఫ్ ద సీ ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, లొకేషన్కి అయితే మనం ఫిదా అవ్వాల్సింది. ఇది క్రొకడైల్ కేవ్ అనమాట. ఇది చాలా చిన్నది, మనం డైరెక్ట్గా బోట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి. అది బోట్ ఒకటి వెళ్తుంది అనమాట. మంది నెక్స్ట్ మనం వెయిట్ చేస్తున్నాము. బట్ మనకి వెళ్ళకముందు కొంచెం ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నా కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంది. మళ్ళీ ఇలా వెళ్ళి అటు వెళ్ళగానే లొకేషన్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మనకి ఇక్కడ ఈగల్ ఫీడింగ్ చేస్తారనమాట. మనతో పాటు బోట్ మెంబర్ వస్తారు కదా, డ్రైవ్ చేసే ఆయన, ఆ పర్సన్ ప్రతి బోట్ పర్సన్ కొన్ని ఫిషెస్ తీసుకొచ్చారు. మనకి ఆ ఈగల్ ఫీడింగ్ చేయొచ్చు అనమాట. అప్పుడు బోల్డ్ అని ఈగల్స్ వస్తాయి. మనం ఇప్పుడు థర్డ్ ప్లేస్ అదే వెళ్తున్నాము. సెకండ్ ఆల్రెడీ చూసాం కదా, బ్యాట్ కేవ్ అండ్ క్రొకడైల్ కేవ్ కూడా చూసేసాం. ఇప్పుడు వచ్చేసి మనము బోట్ ఈగల్ ఫీడింగ్ అనేది చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము. నిజంగా చెప్తున్నానండి, ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేను చెప్పడానికి ఏముంది కానీ ఇంకా మీరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు ప్లేసు. ఇదే నేను చెప్పాను ప్లేసు, ఈగల్ ఫీడింగ్కి ప్లేస్ అనమాట. చాలా 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 ఈగల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇందులో 2 or 3 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఈగల్స్. బ్రౌన్ అండ్ వైట్, ఎల్లో అండ్ రెడ్ కలర్ అలాంటి ఈగల్స్ కూడా ఉన్నాయి. మనకి లైవ్లో ఇప్పుడు ఫొటోస్లో కాదు కానీ లైవ్లో చూడడానికి అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అరుస్తూనే ఉన్నాయి చాలా గట్టిగా. బట్ అవన్నీ చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ నుంచి చూసిన తర్వాత మళ్ళీ మన బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఫిష్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ఆల్మోస్ట్ 1 hour, ఎందుకంటే అది లంచ్ టైం అనమాట. లంచ్కి అక్కడ 1 hour. ఈ ఫిష్ ఫామ్ ఏంటంటే లైవ్ ఫిషెస్ మనకి మొత్తం
మొత్తం అన్ని లైవ్ ఫిషెస్ ఇప్పుడు చూపించినవన్నీ వాళ్ళు స్లాట్గా పెట్టేశారు. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క దాంట్లో పెట్టారనమాట. వీళ్ళే ఫార్మింగ్ చేస్తున్నారు ఇవి. అలాగే మనకి డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏం కావాలంటే వాళ్ళు లైవ్లోనే కుక్ చేసి ఇస్తారనమాట. బట్ మనం ఇక్కడ ఏవైనా తినచ్చు, మాక్టైల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం అందుకనే 1 అవర్ టైం పడుతుంది. ఇన్ని ఫిషెస్ చూడాలంటే మాత్రం కొంచెం టైం అనేది పడుతుంది. ఆ 1 అవర్ అయితే వర్త్ అనిపించింది నాకు, ఎందుకంటే టైం అయితే వేస్ట్ అవ్వలేదు. మంచిగా వీడియోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదే మనకి లాస్ట్ స్లాట్ అనమాట. ఇది తర్వాత మళ్ళీ మనకి ఏ ప్లేస్కి అయితే తీసుకొచ్చారో ఆ ప్లేస్లో మనల్ని పెడతారు. అందుకనే మనం ఇక్కడ చాలాసేపు ఉన్నాము. ఇక్కడ ఇది ఒక కొత్త రకమైన ఫిష్ అంట, నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. దాని స్కిన్ మా హస్బెండ్ టచ్ చేస్తున్నారు. అది నేను కరుస్తుందేమో అనుకున్నాను కానీ బట్ దాని నోరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. తర్వాత అక్కడ పెంచే ఆయన వచ్చి చూపించాడు అనమాట. అది కొంచెం పైకెత్తగానే కిందనే డౌన్లో ఉంది దాని నోరు, చాలా చిన్నగా ఉంది. బట్ ఏదో ఒక ప్లేట్లా ఉంది ఆ ఫిష్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇందులో అయితే చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఒక్కటి కాదు, నాకు తెలిసినవి కొన్ని రకాలే, బట్ ఇందులో చాలా ఉన్నాయి. బట్ అన్నీ చూసాము. ఇందులో అయితే ఒక పెద్ద ఫిష్ ఉంది, నేను కూడా ఎప్పుడు చూడలేదు. అక్కడున్న పర్సన్ అయితే కొన్ని చేపలు తీసుకొచ్చి ఇస్తే ఆ ఫిష్ పైకి వస్తుంది, పట్టుకొని చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడైతే చాలా ఉన్నాయి చిన్నవి. ఇందులో ఒక ఎల్లో కలర్ ఫిష్ కూడా ఉంది, మరి అది ఏంటో తెలియదు నాకు, బట్ బాగుంది. అదిగోండి చూసారా, ఇదే ఆ ఎల్లో కలర్ ఫిష్. చాలా చిన్నగా ఉంది, బట్ డిఫరెంట్ కలర్లో ఉందన్నమాట. మరి అవి ఎలా ఉంటాయి ఏంటో మనకి తెలియదు, మనం టేస్ట్ చేసి డేర్ చేయలేదు. మనకు తెలిసిన ఫిష్లే మనం తినగలుగుతాము. నేను అంత ఎక్స్పెరిమెంట్లు చేసే పర్సన్ అయితే కాదు. ఆ తర్వాత కంప్లీట్గా ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి 1 అవర్ అయింది. మీకు చెప్పాను కదా ఒక పెద్ద ఫిష్ అని, ఇదే చూడండి ఎంత పెద్ద ఫిష్ ఉందో. ఇంకా పెద్దది బయటనైతే మాత్రం చాలా, అన్ని ఫిషెస్లో కన్నా ఇదే చాలా పెద్ద ఫిష్, చాలా బాగుంది. ఇవన్నీ చూసుకొని ఇంకా మంచి ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ ఈ వ్యూని మంచిగా క్యాప్చర్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఏ ప్లేస్లో అయితే మనం స్టార్ట్ అయ్యామో బోట్ మళ్ళీ అక్కడికి దింపేశారు. అక్కడి నుంచి మనం సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పార్ట్ 2 కూడా చూసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.